రైతుల సమస్యల గురించి విన్నవిస్తూ ఉన్నాం. నా పేరు గౌని శ్రీనివాస్, నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ఎమ్నోన్పల్లి విలేజ్. ముఖ్యమంత్రి గారికి 1000 నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్నో హామీలు ఇచ్చారు. ముఖ్యమైనది రైతుల సమస్య. రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, కొంతమందికి అయింది, చాలామందికి కాలేదు. ఇంకా రైతు బంధు, అందరూ రైతులంతా కూడా రైతు బంధు కొరకుకే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మొన్న జనవరి 15కి వేస్తామన్నారు, వేయలేదు. నైట్ 12 గంటలకే టింగు మన్నామన్నారు, టింగు మనలేదు. అందరూ సెల్ ఫోన్లు చూస్తూ ఉన్నారు. నిన్న కూడా బ్యాంకు దగ్గరికి చాలామంది రైతులు వచ్చారు. బ్యాంకు అధికారులను అడుగుతూ ఉన్నారు, మా పైసలు పడ్డావా అని. ఎవరికి పడలేదు. మీరు మాయ మాటలు చెప్పారే తప్ప రైతులకు ఎలాంటి నిజంగా చెప్పలేకపోయారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, రైతుల కూలీల రేట్లు పెరిగాయి, యూరియా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చేన్లు కలుపుకొచ్చాయి. కలుపు తీయడానికి 300, 400, 500 అడుగుతూ ఉన్నారు. రైతులకు చాలా భారమైంది. మీరు రైతు బంధు వేస్తామన్నారు 15,000 వేస్తామని చెప్పి వెంటనే మాట మార్చి 12,000 వేస్తామన్నారు. ఆ 12,000 అయినా వేస్తారేమని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే వేయాలని చెప్పి మేము రైతులమంతా కోరుతూ ఉన్నాం. మీరు మాత్రం మాటలు మాత్రమే చెప్తా ఉన్నారు తప్ప ఎలాంటి నిజం చెప్పడం లేదు. ఇది ఉదాహరణకు ఈ ధన్వాడ మండలంలో ఒకటి పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు కంసాన్పల్లి. మేమంతా అనుకున్నాము, ఆ రోజు అందరికి పడతాం అనుకున్నాము. కంసాన్పల్లి పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ రోజు ఆ ఊరు గ్రామస్తులకు మాత్రమే, రైతులకు 322 మంది ఉన్నారు, నేను రాసుకున్నాను. 337 ఎకరాలు, 337.22 గుంటలు ఉంది. ఆ రైతులకు ఉన్నటువంటి భూములు ఇంకోటి 205 మందికి మాత్రమే, రైతులకు మాత్రమే అక్కడ పడ్డాయి. ఇంకోటి విషయం ఏమంటే, అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న విలేజ్ కంసాన్పల్లి, అక్కడ ఉన్నటువంటి భూములంతా చాలామంది, ఎక్కడ కంసాన్పల్లి కొంత ఉన్నాయి, ఇది ఎమ్నోన్పల్లి కొంతమంది ఉన్నాయి, ఇంకా గున్ముకుల కొంతమంది శివారు ఉంది, మరి ధన్వాడకి ఇంతమంది ఉన్నారు, మందిపల్లికి ఇంతమంది ఉన్నారు, ఒక ఎనిగేలాని గ్రామాలకి ఇంతమంది, ఆ ఊర్లో ఉన్నటువంటి రైతులంతా చాలా మంది ఉన్నారు. వేరే వేరే సర్వే నెంబర్లు అక్కడ ఉన్న రెవెన్యూ విలేజ్లో వేరే అవన్నీ తీసుకోకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామం కాడికి చిన్నగా ఎవరైతున్నా అది తీసుకొని పైలట్స్ ప్రాజెక్టుగా దాన్ని సెలెక్ట్ చేసుకొని తక్కువ ఏవైతున్నాయో ఆ తక్కువ మందిని సెలెక్ట్ చేసుకొని మీరు రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఉన్నటువంటి ధన్వాడ మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మళ్ళీ 20 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మీరు జిల్లాలో కూడా ప్రతి మండలానికి ఒక విలేజ్గా తీసుకుంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? రైతులకు చాలా మంది అర్థం కావడం లేదు. మాకు వస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ సెలవులు తీసుకుంటున్నారు. కానీ రైతులంతా రైతు బంధు రేవంత్ రెడ్డి ఇట్లా చెప్పిండు అంత మాయ మాటలు చెప్తున్నారు, రాలేదని చెప్పి మీరు తిట్టుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఇట్లా చేస్తే మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖతమైపోతుంది, ఎవరు ప్రజలు నమ్మలేని పరిస్థితి అవుతుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు ఎలక్షన్లు దగ్గరున్నాయి, ఎలక్షన్లు అన్నా కరెక్ట్ చెప్పాలి కదా. మీరు ఎలక్షన్లు దగ్గరున్నాయి, సర్పంచుల ఎలక్షన్లు, ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు కూడా నీవు అబద్ధం చెప్తే నేను ఎట్లా నమ్మాలి? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం మండలంలో ఉన్నటువంటి అందరి రైతులకు కూడా రైతు బంధు వేయాలి. మరి తెలంగాణలో ఉన్న అంత రైతులందరూ కూడా మొత్తం రైతు బంధు వేయాలి. నీ పైలట్ ప్రాజెక్టు గ్రామాన్ని తీసుకొని రైతులంతా మోసం చేయొద్దని చెప్పి మేము